ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వాక్యం మనం చదువుకుంటున్నాం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఇక్కడ ఈ సందర్భం మనం ఎక్కడ చూస్తున్నామంటే, ప్రభు కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఎక్కడ కూడుకున్నా అక్కడంతా వారికి ప్రజలకి వాక్యం చెప్తూ వారిని స్వస్థపరుస్తూ బాగు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ దినము మనం గమనించినప్పుడు అంతకు మునిపే యేసు ప్రభు 12 మంది శిష్యులను మరి ఇద్దరిని ఒక్కొక్క చోటకి పంపించారు. వారికి అధికారం ఇచ్చి దెయ్యములను వెళ్ళగొట్టేదానికి, రోగులు స్వస్థపరిచేదానికి, అద్భుత కార్యాలు చేసేదానికి అధికారం ఇచ్చి వారిని పరిచర్యకు పంపించినప్పుడు వారు వెళ్ళి గొప్ప అద్భుతాలు చేస్తూ అనేకమైనటువంటి గొప్ప పరిచర్య చేస్తూ వచ్చిన తర్వాత యేసుప్రభుకు వాటిని గురించి తెలియపరిచారు. మరి యేసుప్రభు వారిని చూచి మనము అరణ్య ప్రదేశమునకు, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకొనిడి, ఎందుకంటే వారికి భోజనం చేయటగాను తీరిక లేకుండా మనుషులు వస్తూ పోతూ ఉన్నారు. వారు అందు చెప్పుకొని ధోని ఎక్కి మరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళుటకు ధోని ఎక్కిరి. అయితే ప్రజలు అక్కడికి కూడి వచ్చిన వారిని చూచి వారు పలానా చోటికి వెళుతున్నారని తెలుసుకొని వారు ఆయా స్థలంలో నుంచి పట్టణంలో నుంచి కాలినడకతో పరిగెత్తుకొని వచ్చిన వారు వీరికంటే కూడా ముందుగా వెళ్ళి ఆ ప్రదేశమునకు చేరి దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో దేవుడు వారిని చూసి జాలిపడి అది కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఉన్నారని వాళ్లకు దేవుడు సువార్త ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి తాను సిలువలో మరణించి పునరుత్థానుడై లేచిన తర్వాత మనకు కూడా సువార్త ప్రకటించమని హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వాక్యాల్లో మనం చూస్తే దేవుడు మనతో చెప్తున్నాడు. మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్టిసం పొందువారు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏమనగా, నా నామమును దెయ్యమును వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి ఏ హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని వారితో చెప్పాను. మత్తయి సువార్త 28:18-20 వరకు కూడా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్టిసము ఈయుడి అని చెప్తున్నాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ వారికి కూడా నేర్పించి వారిని శిష్యులుగా చేయుడి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉందును అని వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, సువార్త ప్రకటన అనేది ఎంతో మనం జాగ్రత్తగా చేసుకోవలసినటువంటి పని ఇది. అది మీరందరూ ఫలాని వారని చెప్పలేదు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. యేసుప్రభు కూడా తన పరిచర్య మార్గంలో స్వస్థతలు విడుదల ఇచ్చినప్పటికీ సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఆయన బిడ్డలుగా సువార్త ప్రకటనలో బాధ్యత కలిగిన వారమై ఉండాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇచ్చున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన మనకు వాగ్దానం ఇచ్చున్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉందును అని వాగ్దానం ఇచ్చున్నాడు. కనుక ఆయన మనతో కూడా ఉంటాడు. కనుక ఆ వాగ్దాన ప్రకారంగా ఆయన మనతో ఉన్నాడని నమ్మి ఏ పని అయినా చేయటానికి మనం నేర్చుకోవాలి. అటు ధన్యత కలిగిన జీవితం మనకందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మీరు ఎక్కడ ఖాళీ దొరికినా ప్రజలు నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. మీరు వారికి సువార్త ప్రకటించేవారు. మాకు కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని సెలవిచ్చి ఉన్నావు. నీ ఆజ్ఞ చొప్పున చేయుటకు మాకు కూడా కావలసిన ఆత్మీయ జ్ఞానము, పరిశుద్ధాత్మని నడిపింపు, ధైర్యము, వివేకం దయచేసి మమ్మల్ని చేతులు బట్టి నడిపించమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.